నిజామాబాద్ నుండి బోధన్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ మహిళల నుండి టికెట్ వసూలు చేయడంతో బాధితులు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మొదలు అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాళులర్పించారు. ఇందల్వాయి మండలంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డికి టోల్గేట్ వద్ద గజమాలతో కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. మోర్తాడ్ మండలంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను యశోద ఆసుపత్రిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముప్కార్ మండలంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణపై స్థానిక పీఈటీలు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. బాసరలో సింధూర్ లాడ్జ్ యజమాని సుభాష్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప పడి పూజలు నిర్వహించారు. హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తదితరులు. ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంను స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డి స్థానిక ఆర్డీఓ రాజాగౌడ్తో కలిసి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హనుమంత్ షిండే పాల్గొని మాట్లాడుతూ క్యాడర్ ఐదార్య పడవద్దని అన్నారు.